నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్న రేంజ్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రాటిక్ క్యాండిడేట్ బైడెన్ తలపడుతున్నారు. అయితే ఇప్పటికే సగానికి పైగా ఓటింగ్ పూర్తవడంతో ఈ ముందస్తు ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలమనే ప్రశ్న వస్తోంది. అంతా బైడెన్కే అనుకూలమని సర్వేలు చెప్తుంటే లేదు చివరి నిమిషంలోనైనా ట్రంప్ తన చక్రం తిప్పుతారంటున్నారు. Make America Great Again versus Best Days Ahead. అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు ఇక రోజుల్లోకి వచ్చేసిన తరుణంలో ట్రంప్, జో బైడెన్ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. మరోసారి అమెరికాని గొప్పగా చేద్దాం రండంటూ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మంచి రోజులు ముందున్నాయనే నినాదంతో జో బైడెన్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ఎప్పటిలాగా తన వ్యక్తిగత దాడి కొనసాగిస్తూ ఉండగా బైడెన్ తన ఎలక్టోరల్ ఓట్లు బేస్ పెంచుకునే వ్యూహంలో నిమగ్నమయ్యారు. కొద్ది రోజులుగా సర్వేల్లో వెనుకబడిన ట్రంప్ నవంబర్ 3 దగ్గర పడడంతో తన ఎదురుదాడి వ్యూహాన్ని మరింత పెంచారు. అందులో భాగంగానే అమెరికన్ మీడియాపై తన విమర్శలు ఎక్కుపెట్టారు. బైడెన్ అంటే మరీ అంత ఇష్టమెందుకని, ఆయన అవినీతిని దాచిపెడుతున్నాయంటూ టెక్ కంపెనీలపైన సెటైర్లు వేశారాయన. బైడెన్ ప్రతిష్ట తగ్గించేందుకు కొంతకాలంగా ట్రంప్, రష్యా, చైనాలు బైడెన్ కి సహకారం ఇస్తున్నాయనే ప్రచారం ముందుకు తీసుకెళ్తున్నారు. రష్యా నుంచి $3.5 మిలియన్ డబ్బు అందిందంటూ గత వారం ఆరోపించారు ట్రంప్. బైడెన్ నుంచి ప్రయోజనాలు పొందిన మీడియా సంస్థలు, టెక్ కంపెనీలు మాత్రం ఆయనను కాపాడేందుకు ఆరాటపడుతున్నాయని విమర్శించారు. పనిలో పనిగా ట్రంప్ కమలా హ్యారిస్ పై కూడా తన సెటైర్ల దాడి కొనసాగిస్తున్నారు. ఇండో అమెరికన్ ఓట్లన్నీ ఆమె రాకతో జో బైడెన్ కి పడతాయనే ప్రచారం నేపథ్యంలో ట్రంప్లో అసహనం కనిపిస్తోంది. అందుకే కమలా హ్యారిస్ నవ్వుపై కూడా విమర్శలు సంధిస్తున్నారు అంటారు. పెన్సిల్వేనియాలో ట్రంప్ కి కమలా హ్యారిస్ గట్టి పోటీ ఇస్తున్నట్లు స్పష్టంగా అర్థమవడంతోనే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు. 2016లో కూడా ఇక్కడ ట్రంప్ ఆధిక్యత చాలా తక్కువ. ఫస్ట్ ఇష్యూస్కి మనం వెళ్తే అమెరికాలో ఈరోజు ఇష్యూస్ ఏమిటంటే నంబర్ 1 ఎకానమీలో చూస్తే ట్రంప్ ఇప్పటిదాకా జరిగిన ఒపీనియన్ పోల్స్లో వెనకబడ్డారు బైడెన్ కన్నాను. రెండోది లా అండ్ ఆర్డర్లో ట్రంప్ చాలా వెనకబడ్డారు. మూడోది రేషియల్ టెన్షన్స్, ట్రంప్ వెనకాతలు పడ్డారు. అంటే నాన్ వైట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ బైడెన్కి ఓటు వేస్తారు. దాని తర్వాత ఇమిగ్రేషన్ పాలసీ, ఇలాగ మీరు చూసుకుంటే అన్ని విషయాల్లోనే ట్రంప్ వెనకే పడ్డారు. కానీ ఎక్కడా ముందుకు లేరు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఫారిన్ పాలసీలో కూడా ఏదైతే బైడెన్ పవర్లో లేరు, ఇంతకుముందు సరే వైస్ ప్రెసిడెంట్గా చేశారు, కానీ ట్రంప్ ఇప్పుడు ఇన్కంబెంట్ ప్రెసిడెంట్. ఫారిన్ పాలసీలో కూడా ఆయన చైనా మీద అగ్రెసివ్ పాలసీ తీసుకున్న, ఒక నార్త్ కొరియా మీద హాట్ బ్లో కోల్డ్ చేసిన, దాని తర్వాత ఇరాన్ మీద అక్కడ వాళ్ళ ఇంపార్టెంట్ జనరల్ ఒకళ్ళు చంపేసినా కూడా ఫారిన్ పాలసీ కూడా చూస్తే ఆయన వెనకబడ్డారు. ఇప్పటిదాకా అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెద్దగా మాట్లాడిన ట్రంప్ అకస్మాత్తుగా జీడీపీ లెక్కలను కూడా చెప్పడం ప్రారంభించారు. అమెరికా ఫస్ట్ అనే తన స్లోగన్తోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని తనకు తానే కితాబులిచ్చుకున్నారాయన. సూపర్ పవర్ ఎకానమీకి, బైడెన్ డిప్రెషన్ కి జరిగే పోటీలో జనమే ఎవరికి ఓటెయ్యాలో తేల్చుకోవాలంటూ ట్రంప్ పిలుపిచ్చారు. మరోవైపు పోస్టల్ ఓటింగ్ కూడా భారీగా రికార్డు స్థాయిలో నమోదు కావడంపై కూడా పొలిటికల్ కాకరేగుతోంది. మెయిల్ ఇన్ బ్యాలెట్, ఆబ్సెంటీ ఓటింగ్ పేరుతో ఇక్కడ ఇప్పటికే 6.5 కోట్ల మంది ఓట్లు వేసేశారు. కరోనా నేపథ్యంలోనే ఇలా బ్యాలెట్లు భారీగా పోలైనట్లు అంచనాలు ఉన్నా వీటిపైన రగడ చోటు చేసుకుంటుంది. మొదటి నుంచి ఈ పోలింగ్ కి వ్యతిరేకంగా ఉన్న ట్రంప్ ముందస్తు మస్తుగా జరగడంపై కుట్ర ఉందంటున్నారు. ముందస్తు ఓటింగ్ శాతం తనకి వ్యతిరేకమనే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని డెమోక్రాటిక్ పార్టీ ప్రచారం చేస్తోంది. దీంతో రిపబ్లిక్, డెమోక్రాటిక్ పార్టీల మధ్య పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారినట్లు కనిపిస్తోంది. పోస్టల్
బ్యాలెట్లన్నీ తమకి అనుకూలమని భావిస్తోన్న డెమోక్రాట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వాటిని లెక్క పెట్టాలంటూ మెలిక పెడుతున్నారు. ఇందుకోసం స్టేట్ కోర్టులలో పిల్స్ వేస్తున్నారు. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్స్ లో ఈ రగడ ఎక్కువగా ఉంది. అందుకే పెన్సిల్వేనియాలో నవంబర్ 3 తర్వాత కూడా వచ్చే పోస్టల్ బ్యాలెట్లను లెక్క పెట్టేందుకు కోర్టు అంగీకరించగా విస్కాన్సిన్స్ లో మాత్రం ఓకే చెప్పలేదు. అమెరికా పోస్టల్ శాఖ ట్రంప్కి అనుకూలంగా పనిచేస్తోందనేది డెమోక్రట్ల ఆరోపణ. అందుకే ఇలా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కోర్టులెక్కి మరీ తాము అనుకున్నది సాధించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా చూస్తుంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెట్టడానికే సమయం ఎక్కువ పడుతుంటే ఇలా ఎన్నికల సమయం అయిపోయిన తర్వాత కూడా అనుమతి ఇవ్వడంతో ఫలితం మరింత జాప్యం కావడం ఖాయమైంది. సర్వేలన్నీ తనకు ప్రతికూలంగా వస్తూ ఉండడంతో ట్రంప్ ఓ దశలో నిర్వీర్యం ప్రకటించారు. అయితే గత వారం రోజుల నుంచి మాత్రం ఆయన రెట్టించిన ఉత్సాహంతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా అరిజోనా రాష్ట్రంలో ప్రచారం చేసిన ట్రంప్ తన హయాంలో జరిగిన అభివృద్ధి అసలు ఏ అధ్యక్షుడి హయాంలోనూ జరగలేదంటూ చెప్పుకొచ్చారు. దీంతో పాటే H-1B వీసాల జారీలో లాటరీ పద్ధతిని రద్దు చేస్తూ అమెరికన్లను ఆకట్టుకునే మరో ప్రయత్నం మొదలుపెట్టారు. ఇంతకీ ఇవన్నీ ఆయన్ని గెలుపు తీరం వైపు తీసుకెళ్లగలవా? సర్వేలకు చెక్ చెప్పే స్కెచ్. లాస్ట్ రౌండ్ లో వరుస తాయిలాలు ప్రకటిస్తున్న ట్రంప్. ఓవైపు జీడీపీపై సవాళ్లు, మరోవైపు H-1B కార్డ్. దాదాపుగా అన్ని సర్వేలు పూర్తయిన వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన గెలుపు కోసం ఇప్పటిదాకా లేని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అమెరికా ఫస్ట్ స్లోగన్తో 2016లో ఎన్నికల్లో దున్నేసిన ట్రంప్ ఇప్పుడు రెండోసారి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతి సర్వేలో బైడెన్కే ఎడ్జ్ ఉందని తెలుస్తూ ఉండగా దానికి చెక్ పెట్టేందుకు అమెరికా ఎకానమీ లెక్కలు తీస్తున్నారు. అమెరికా చరిత్రలోనే బిగ్గెస్ట్ గ్రోత్ తన హయాంలోనే నమోదైందని, అది నిజం కాకపోతే తనకు ఓటెయ్యవద్దంటూ చెప్పుకొస్తున్నారు. నవంబర్ 1న విడుదలయ్యే జీడీపీ లెక్కలను చూసి మాత్రమే ఓటు ఎవరికి వెయ్యాలో డిసైడ్ చేసుకోండంటూ అరిజోనాలో జరిగిన ప్రచార సభలో సవాల్ విసిరారు ట్రంప్. అయితే ఇదే సభకి హాజరైన వేలాది మంది జనంలో ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోకపోవడం డెమోక్రటిక్స్ కి అస్త్రంగా మారుతోంది. ఇప్పటికే అమెరికాలో సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న సమయంలో ట్రంప్ వైఖరే వారికి ఓ మంచి ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. కరోనా కేసుల భయంతో స్టాక్ మార్కెట్లు కూడా భారీగా క్రాష్ అవడంతో ట్రంప్ జీడీపీ సవాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటే గురువారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. H-1B వీసాల జారీలో ఇకపై లాటరీ ఉండదని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. లాటరీ సిస్టమ్ ప్లేస్ లో గరిష్ట వేతన స్థాయి ఆధారంగా వీసాల జారీ ఉంటుంది. దీంతో అమెరికా ఫస్ట్ నినాదాన్నే ట్రంప్ మరోసారి నమ్ముకున్నారనే అనుకోవాలి. ఎందుకంటే దేశంలో యూత్ లో ఎక్కువ మంది జో బైడెన్ వెంట నిలుస్తున్నట్లు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే స్పష్టంగా చెప్పింది. 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ సర్వేలో పాల్గొనగా వారిలో 63% మంది తామీసారి తప్పక ఓటేస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం 47% మంది యూత్ మాత్రమే పోలింగుకు వెళ్లారు. ఈ పెరిగిన శాతమంతా కూడా జో బైడెన్ కి వెళ్తుందని హార్వర్డ్ యూనివర్సిటీ చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ కంటే బైడెన్ యువ ఓట్ల ఆదరణలో 24 పాయింట్లు ముందంజలో ఉన్నారని హార్వర్డ్ సర్వే చెప్పింది. దీంతో ఇప్పటిదాకా అంతర్జాతీయ కూటముల నుంచి వైదొలగడం ద్వారా బోలెడంత ఖర్చుని నివారించాను అని ట్రంప్ ప్రచారం చేశారు. ఆ డబ్బుతో ఉద్యోగాలు తెచ్చాను అని ట్రంప్ చెప్పింది యూత్ నమ్మడం లేదని ఈ సర్వే స్పష్టంగా తేల్చేసింది. అందుకే తన నుంచి దూరమైన యూత్ ఓటింగ్ కోసం ఇలా H-1B వీసాల జారీలో లాటరీ పద్ధతి రద్దు చేస్తున్నట్లు అర్థమవుతోంది. కరోనా బారి పట్టడం కానివ్వండి, లేకపోతే మీడియా పూర్తి సహకారం లేకపోవడం కానివ్వండి, దానివలన కొద్దిగా ట్రంప్ వెనకబడి ఉన్నాడన్నది మాత్రం వాస్తవం. అయితే ఫీల్డ్కి వచ్చేటప్పటికి తను డైరెక్ట్గా ప్రజల మధ్యలోకి వెళ్ళటం, పెద్ద పెద్ద ర్యాలీలు చేయటం ద్వారా
ట్రంప్ ఒక విధంగా ముందడుగు వేసే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికి దరిదాపుగా 7 కోట్ల మందికి పైగా ఆల్రెడీ ముందస్తు ఎన్నికల భాగంగా అంటే ఎర్లీ ఓటింగ్ ప్రక్రియలో ఓట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రచారం అనేది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని మాత్రం అనుకోవటానికి అవకాశం లేదు. అట్లాగే ఎలక్టోరల్ ఓట్లలో ఎవరు గెలుస్తారనేది కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఎందుకంటే ఇది గతంలో ఇట్లానే ఒకసారి ఎలక్టోరల్ ఓట్ల దగ్గర గందరగోళం జరిగింది బుష్ పోటీ చేసినప్పుడు. మరోవైపు H1B వీసాలపై బైడెన్ భారత్ అనుకూల వైఖరిని తీసుకోగా ట్రంప్ మాత్రం 6 నెలల పాటు రద్దు చేశారు. అంతేకాదు ఇప్పుడు కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్ ని కూడా రద్దు చేస్తామనడం ఇక్కడి అమెరికన్లను ఆకట్టుకునేందుకే అని భావించాలి. 3 నెలల క్రితం H1B వీసాల జారీని కరోనా నేపథ్యంలో రద్దు చేశారు ఆయన. అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగానికి చెక్ పెట్టేందుకు ఇలా చేసినట్లు అప్పట్లోనే ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజా నిర్ణయంతో హైలీ స్కిల్డ్ అంటే వృత్తిపరమైన నైపుణ్యాలు కలిగిన వారికే కేటాయించే H1B వీసాలు అమెరికన్లకే దక్కే వీలుంటుంది. ఇది ఓ రకంగా భారత్కి దెబ్బగా భావించాలి. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ మాత్రమే విడుదలైంది. నెల రోజుల తర్వాత అభిప్రాయాలు సూచనల తర్వాతే నిర్ణయం అమలవుతుంది. అప్పటికి ట్రంప్ బైడెన్ ఇద్దరిలో ఎవరు అధ్యక్షులైతే వారి వైఖరిని బట్టి H1B పాలసీ మారుతుంది. అయితే తాజా నిర్ణయంపై ఇండో అమెరికన్ల స్పందన కూడా ఓటింగ్ లో కీలకంగా మారనుంది. ఇప్పటికే ప్రవాస భారతీయులు జో బైడెన్ కమలా హ్యారిస్ కి జై కొడుతున్నారనే ప్రచారం సాగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలిపోనుంది. పాలసీస్ వచ్చేటప్పటికి ఏ పాలసీ మనకు అనుకూలంగా ఉంటనేది స్పష్టంగా చెప్పడం కష్టం. ఒకటి రాజకీయ నాయకులు వాళ్ళ పాలసీలకు కట్టుబడి ఉంటారా లేదా అనేది మనం పూర్తిగా చెప్పలేము. కాకపోతే ట్రంప్ పాలసీ డెఫినెట్గా భారతదేశానికి మేలు చేస్తుందని నిస్సందేశంగా చెప్పొచ్చు. దాన్ని సర్దుకోవడానికి బైడెన్ వచ్చి లేదు మేము కూడా సపోర్ట్ చేస్తాము భారతదేశానికి అని చెప్పినప్పటికీ కూడా మీరు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళ పాలసీలను కనుక చూస్తే క్లింటన్ టైం దగ్గర నుంచి కూడా చైనాకి సానుకూలంగా ఉండటం అనేది భారత్కి అంత పూర్తిగా అనుకూలంగా ఉండకపోవటం అనేది జరుగుతూనే వచ్చింది. కాకపోతే ట్రంప్ గవర్నమెంట్లో లాస్ట్ 4 years కూడా భారతదేశానికి సహకారం అందించడం ఒకటైతే శత్రువుకి శత్రువు మిత్రువు అన్నట్టుగా మనం చైనాతో ఈరోజు మనకున్నటువంటి ఈ వైరాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ మనకి డెఫినెట్గా డైరెక్ట్గా ట్రంప్ గవర్నమెంట్ కనుక గెలిస్తే మనకి భారతదేశానికి సానుకూల పరిణామాలు స్పష్టంగా ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో బైడెన్ ట్రంప్ టీములు రెండు ఫన్నీ వీడియోలతో పోలెడంత వినోదాన్ని కూడా పంచుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా లేక బైడెన్ కొత్త చరిత్ర సృష్టిస్తారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే గత 30 ఏళ్లలో అధ్యక్షుడిగా రెండోసారి పోటీ చేసిన వాళ్లలో ఓడిపోయిందే లేదు. మరి ట్రంప్ గెలుస్తారా లేక బైడెన్ విజయ తీరాలకు చేరుకుంటారా? ఇంకో 6 రోజుల్లో తేలిపోనుంది. ఓట్ బేస్ పెంచుకునే పనిలో బైడెన్, ట్రంప్ బలంపై ఫోకస్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. పోలింగ్ తేదీకి మరో 5 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న రిపబ్లికన్, డెమోక్రాట్ అభ్యర్థులు దేశవ్యాప్తంగా తిరుగుతూ తుది ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఇందులో కరోనాను ఎదుర్కొనే విషయంలో వైఫల్యాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ చర్యలను సమర్థించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అదే సమయంలో ట్రంప్కు వ్యతిరేకంగా మారిన నల్ల జాతీయులను పూర్తిగా తన వైపు తిప్పుకోవడం ద్వారా ఓటింగ్ బేస్ పెంచుకునేందుకు బైడెన్ ప్రయత్నిస్తున్నారు. ఈ వారంలో ఓటర్లను ఎంతగా ప్రభావితం చేయగలిగితే ఫలితాలపై ఆ మేరకు ప్రభావం చూపవచ్చని ఇరువురు అభ్యర్థులు భావిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్కు అండగా నిలిచిన పలు రాష్ట్రాల్లో ఈసారి డెమోక్రాట్లకు మద్దతు సంపాదించి పెట్టేందుకు అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో చాలా చోట్ల బైడెన్కి ఈసారి సానుకూల పవనాలు వీస్తున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల ముందస్తు ఓటింగ్లో గతంలో ట్రంప్కు మెజారిటీ అందించిన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో మెజారిటీ ఓట్లు లభించడం
బైడెన్ శిబిరంలో ఆనందం నింపుతోంది. పెన్సిల్వేనియాలో 3.8% ఓట్లు, మిచిగాన్లో 8.7% ఓట్లు, విస్కాన్సిన్స్లో 7.6% ఓట్ల ఆధిక్యతను డెమోక్రాట్లు సాధించారు. దీంతో చివరి వారంలో ట్రంప్కు మద్దతుగా ఉన్న రాష్ట్రాల్లో తన ఓటర్ల బేస్ను మరింత పెంచుకోవడం ద్వారా ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. మరోవైపు ముందస్తు ఓటింగ్లో ఇప్పటికే 6.5 కోట్ల మంది అమెరికన్లు ఓటేయడంతో దాదాపు సగం ఎన్నికలు పూర్తయినట్లే అని భావిస్తున్నారు. ఈ ఓటింగ్లో డెమోక్రాట్లకు మొగ్గు ఉందన్న అంచనాల నేపథ్యంలో రిపబ్లికన్లు అప్రమత్తమయ్యారు. పోలింగ్ తేదీ నాటికి మిగిలిన ఓటర్లను ఏదో విధంగా ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ట్రంప్ పార్టీ అభ్యర్థులకు కరోనాను ఎదుర్కోవడంలో వైఫల్యాలు, ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థ చతికిలపడడం సమస్యగా మారుతోంది. అందుకే అమెరికా అధ్యక్ష ఫలితాలు స్టాక్ మార్కెట్ వంటి ఇతర అంశాలపై కూడా ప్రభావం చూపించనున్నాయి. అయితే ట్రంప్ మాత్రం టైం చివరి క్షణంలో అయినా తనకి అనుకూలంగా మారుతుందనే అంచనాలో ఉన్నారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లను కాపాడుకుంటే చాలు, తిరిగి అధికారం చేపట్టవచ్చు అనేది ఆయన ఆలోచన. అందుకే చివరి నిమిషంలో గతంలో తనకు అండగా నిలిచిన రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మిచిగాన్, విస్కాన్సిన్, నెబ్రాస్కా, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ట్రంప్ సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇందులో నెబ్రాస్కా మినహా మిగిలిన 3 రాష్ట్రాల్లో 2016లో ట్రంప్ బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కారు. అప్పటి మెజారిటీని కాపాడుకున్నా చాలని ట్రంప్ భావిస్తున్నారు. 2016 ఎన్నికల్లో ట్రంప్కు అత్యవసర మెజారిటీ అందించిన పెన్సిల్వేనియాలో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా తన భర్తకు మద్దతుగా రంగంలోకి దిగారు. తాను తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న కరోనా చర్యల విషయంలోనూ ట్రంప్ ఎదురుదాడినే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న జరగనున్న ఎన్నికలు మరో రికార్డుని కూడా సృష్టించబోతున్నాయి. ఓవేళ ట్రంప్ ఓడిపోతే అమెరికా ఎన్నికల చరిత్ర తిరగబడినట్లే. దేశ అధ్యక్షుడు రెండోసారి పోటీ చేస్తే ఓడిపోవడం గత 28 ఏళ్లలో ఇదే మొదటిసారి అవుతుంది. 28 ఏళ్ల క్రితం అంటే 1992లో బిల్ క్లింటన్ చేతుల్లో నాటి అధ్యక్షుడు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ ఓడిపోయారు. ఆ మాటకొస్తే 231 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 45 మంది దేశాధ్యక్షుల్లో కేవలం 10 మంది మాత్రమే రెండోసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. అమెరికా 100 ఏళ్ల చరిత్రలో 25 సార్లు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగగా 11 సార్లు పాలకపక్ష పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అందులో 6 సార్లు డెమోక్రాట్లు, 5 సార్లు రిపబ్లికన్లు గెలిచారు. ఇక మొత్తంగా చూసుకున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 78% మంది పాలకపక్షం అభ్యర్థులే విజయం సాధించారు. అదే ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్కు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తూ ఉండగా ఈసారి కొత్త చరిత్ర సృష్టించబడినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వారు ఉన్నారు. వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో బైడెన్ గెలవడం, రెండోదేమో ట్రంప్ నేరో మెజారిటీతో గెలవడం. అదేమిటి నేరో మెజారిటీ అంటే 2016లో హిలరీ క్లింటన్ మీద గెలిచినట్టుగా గెలవడం. మూడో ఆప్షన్ ఏమిటి, ఇది కోర్టులోకి మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ వెళ్ళటం. ఇది మనకి తెలుసు, జార్జ్ డబ్ల్యూ బుష్కిను ఆల్ గోర్కి ఏదైతే 2000 సంవత్సరంలో ఎలక్షన్స్ అయ్యో అది సుప్రీంకోర్టు దాకా ఎక్కింది. ఫైనల్గా ప్రజలు తీర్పు చెప్పలేదు, సుప్రీంకోర్టు తీర్పు చెప్పితే జార్జ్ డబ్ల్యూ బుష్ ఆయన అమెరికా అధ్యక్షులు అయ్యారు. సో ఇప్పుడు ఇది ఫైనల్గా అనాలిసిస్ ఎట్లాగా 50 రాష్ట్రాలు అయితే ఉన్నాయో దీంట్లో 18 రాష్ట్రాలు టోటల్గా బైడెన్ తరఫున ఉన్నాయి. ఇంకో 5 రాష్ట్రాలు ఒక లీనింగ్ టువర్డ్స్ బైడెన్ అంటే ట్రంప్ బైడెన్ తరఫున ఉన్నాయి. ఇదే చూస్తే లీనింగ్ టువర్డ్స్ ట్రంప్ను టోటలీ టువర్డ్స్ ట్రంప్ ఉన్నవి ఒక 18 ఎంత ఉన్నాయి. మిగతా ఓ 10 టాస్ ఆఫ్ స్టేట్స్ అంటే 5% వాళ్ళకి డిఫరెన్స్ ఉంది పోలింగ్లోని. ఆ 5% డిసైడ్ చేస్తుంది. అలానే ట్రంప్ ముందు జాగ్రత్తగా ఏరికోరి నియమించుకున్న జస్టిస్ ఎమికోని కూడా ఆయనకి ఫలితాల తర్వాత సాయపడవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఆమె నియామకంతో కోర్టులో జడ్జీలు రిపబ్లికన్ల బలం 6కి చేరగా డెమోక్రటికన్లది 3కి చేరింది. ఫలితం తేడా వస్తే తనని ఈ ఈక్వేషనే ఆదుకుంటుందనే ఆలోచనలో కూడా ట్రంప్ ఉండడం గమనార్హం. అంటే ఎటు పోయి ఎటు వచ్చినా పీఠం మాత్రం తనకే దక్కాలనేది ట్రంప్ స్కెచ్గా తెలుస్తోంది. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.